హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఇంకా వచ్చేసినామంటే సో బిగ్ బాస్ ఎపిసోడ్ September 3 గురించి సో అప్డేట్స్ అనమాట. లైక్ September 2 ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. చీఫ్ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ నిఖిల్ గెలుస్తాడు గేమ్లో, తర్వాత నైనిక గెలుస్తుంది. వీళ్ళిద్దరిని కలిపి ఇంకొక చీఫ్ని ఎన్నుకోమంటారు మిగిలిన నలుగురిలో. అందులో నిఖిల్ నైనిక డిసైడ్ చేసి యష్మిని ఎన్నుకుంటారనమాట. సో ఎపిసోడ్ ఎండ్ అయ్యే ముందు మనకి గొడవలుగా అనిపిస్తుంది. అదే కంటిన్యూయేషన్ అవుతుందన్నమాట. సో ఆ కంటిన్యూయేషన్కే సో నైనిక అండ్ నిఖిల్ మాట్లాడుతూ ఉంటే సో మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఎవరు బాగా బిగ్ బాస్లో మాట్లాడుతున్నారు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, అది సోనియా వచ్చి సో యష్మిని ఎన్నుకోవడానికి ఒక 5 రీజన్లు చెప్పండి మీరు అనేసి ఉంటుంది నిఖిల్ సంజయ్ చెప్పి. నిఖిల్ ఒక మాట అంటాడు, ఎవరైనా కూడా మీరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, అందరూ లాగే ఉన్నారు, బట్ యష్మిలో కొంచెం యాక్టివ్గా కనిపించింది, అందుకే ఎన్నుకున్నాము అనేసి. అంటే యష్మిని ఎన్నుకోవడానికి 5 రీజన్స్ చెప్పండి అనేసి నిఖిల్తో సోనియా గొడవ పడుతూ ఉంటే నైనిక ఇన్వాల్వ్ అవుతారు. మళ్ళీ నైనిక అంటుంది, యష్మిని ఎన్నుకోవడానికి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే యష్మిని పర్సనల్గా అయితే ఎన్నుకోలేదు. వై? బికాస్ పర్సనల్గా అనుకుంటే నబిల్ని మేము సెలెక్ట్ చేసేవాళ్ళము చీఫ్గా, బట్ తను ఓన్లీ గేమ్స్లో ఉంటున్నాడు. కరెక్టే, మాట్లాడాలి కదా. అప్పటికి కూడా సోనియానే మాట్లాడతాను కానీ నబిల్ అసలు మాట్లాడట్లేదు. నబిల్ మాట్లాడునంటే మేబీ నబిల్కి సపోర్ట్ చేయడంలో కరెక్ట్గా ఉండేది, బట్ నబిల్ మాట్లాడలేదు. అక్కడితో ఆ టాపిక్ ఎండ్ అయిపోతుంది. తర్వాత నైట్ అందరూ చల్లగా నిద్రపోతారు. దెన్ ఆఫ్టర్ దట్ మార్నింగ్ సాంగ్ వస్తుంది, ఏ బిడ్డ ఇది నా అడ్డ తగ్గేదేలే అన్నట్టు సాంగ్ వస్తుంది అనమాట. సాంగ్కి అందరూ డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ అయిన తర్వాత ఇంకా ఫైనలీ మనోడు ఉన్నాడు కదా, ఎవరో తెలుసు కదా, మణికంఠ చల్లగా ఫ్రెష్ అప్ అయ్యి బయట వచ్చి సోఫా పైన నిద్రపోతూ ఉంటాడు. అన్నీ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు, బిగ్ బాస్ రూల్స్ అవి ఇవి అనేసి. మరి బిగ్ బాస్ రూల్స్లో నిద్రపోకూడదని తెలీదా? కానీ నిద్రపోయాడు. డాగ్ అరుస్తుంది, మళ్ళీ లేస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని గాసిప్స్ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఇలా నవీన్ అంటూ ఉంటాడు మణికంఠ గురించి, ఈ మనిషి ఎవరితో కలవడబ్బా, సైలెంట్గా ఉంటాడు, అది ఇది అనేసి. మేబీ మణికంఠ అందరితో కలిస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. అఫ్కోర్స్ ఫ్రాంక్ ఆ రోజు జరిగింది, ఎవరైనా అతని స్థానంలో ఉంటే అలానే రియాక్ట్ అవుతారు. అప్పటికి అయిపోయింది. ఇంకా గేమ్ లైక్ వచ్చేయాలి, తను అందరితో మింగిల్ అయితే బాగున్ను అనేసి నాకు అనిపించింది. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకొక గాసిప్, సీత మణికంఠ టీచర్ బేబక్క గురించి. బేబక్క ఇలా అన్నారంట, 1 by 1 అలా చేసుకోకూడదు, సెపరేట్గా ఒకేసారి ఒకే ఫుడ్ అలా చేసి పెట్టేస్తాం, ఒక కర్రీ ఒక ఫుడ్ అన్నట్టు చేసి పెట్టేస్తాము, అందరూ తినాలి అన్నట్టు బేబక్క చెప్తుంది. ఎవరికైనా ఏదైనా ఉంటే చేసుకోవాలంటే నాట్ పాసిబుల్ అన్నట్టు రూల్స్ పెడుతున్నారు అనేసి సీత చెప్తుంది. అదే టాపిక్ మళ్ళీ కంటిన్యూ అయ్యి ఇక్కడ నిఖిల్ వాళ్ళ దగ్గరకు వస్తుంది అనమాట. ఆ టాపిక్ నిఖిల్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నిఖిల్ కరెక్ట్ అనేసి అంటాడు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే కరెక్టే. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటాము, మన మమ్మీ ఒక కర్రీ చేస్తారు, రైస్ చేసి పెడతారు, దానికి సపరేట్గా ఏదైనా ఒక ఫ్రై సంథింగ్ ఉంటుంది, రసం ఉంటుంది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి కావాల్సింది చేయాలంటే కష్టం, అండ్ 10 మంది చేసుకుంటానన్నా కూడా కష్టమే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 14 మెంబర్స్ ఉన్నారు. బిగ్ బాస్ గ్రోసరీస్ ఎంత ఇచ్చారో కరెక్ట్గా సరిపోయేటట్టే ఇస్తారు, ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు కదా. సో కాబట్టి బేబక్ అనేది కరెక్టే. ఒకసారి చేస్తే ఒక్కసారికి సరిపెట్టుకొని తర్వాత నెక్స్ట్ అట్లా ఉంటేనే బాగుంటుంది. వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబిల్ ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నబిల్ ఏం చేస్తాడు, ఆమ్లెట్కి ఆయిల్ యూస్ చేస్తాడు, గ్యాస్ అండ్ సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కూడా అవుతాయి కదా. అలానే ఎవరైనా ఎగ్ పూజ చేసుకోవాలన్నా టమోటా, ఆనియన్ ఒక్కొక్కటి ఎక్స్ట్రా అవుతుంది కదా. సో అలా ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకుంటే గ్రాసరీస్ కూడా అయిపోతుంది. బేబక్క చెప్పిన పాయింట్ అయితే నాకు అక్కడ నచ్చింది. సో ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ మధ్యలోనే ఇక్కడ మన మణికంఠ గారు ఒకటి చేస్తారు నిఖిల్తో కలిసి. ఏందో తెలుసా, బాస్ మీరు చీఫ్గా ఉన్నారు అండ్ మీతో పాటు 2 చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళు మిమ్మల్ని తోసేసి వెనకాల ఉంటున్నారు అన్న మీనింగ్లో ఒక చెయ్యి ద్వారా చేసి చూపిస్తాడనమాట. ఏం నిఖిల్ ఏం చిన్నపిల్లోడా కాదు కదా, నిఖిల్కి తెలుసు ఏం చేస్తున్నాడు ఏమి అనేసి. ఇతను చెప్తేనేనా? కాదు కదా. అలా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇట్లా అందరితో మళ్ళీ కిచెన్ గురించి ఆ ఫుడ్ గురించే వస్తుంది.
అండ్ కిచెన్లో ఎవరెవరు వర్క్ చేయాలి, ఎవరు ఎక్కడ వర్క్ చేయాలి అనేది డిస్కషన్స్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్లో సీత కిచెన్లో ఉంటుందన్నమాట. బట్ సీతని వద్దు అంటారు. బట్ సీత ఒప్పుకోదు, నేను కిచెన్లోనే కంఫర్ట్గా ఉంటాను, నాకు కిచెన్ కావాలి ఉంటుంది. అలా ఫైనలీ నిఖిల్ ఓకే అనేసి అంటాడనమాట, కిచెన్లోనే ఉండమని చెప్పేసి. సో అదే జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ వస్తుంది ఏందో తెలుసా, నామినేషన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ సోనియాని బిగ్ బాస్ నామినేట్ చేయమంటారు. అంతకన్నా ముందు మన చీఫ్ ముగ్గురిని బిగ్ బాస్ అప్రిషియేట్ చేసి ఒక హారాలు ఇస్తారు. ముగ్గురికి 3 కలర్స్ ఉంటాయి, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్, ఒకటి బ్లూ. ఆ 3 కలర్స్కి సంబంధించినటువంటి 3 కలర్ షేడ్స్ పెడతారు. హారాలను ధరించుకొని ఆ సేమ్ కలర్ షేడ్స్లో ఎవరు ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ షేడ్స్లో కూర్చోవాలని చెప్తారు. అదే రకంగానే వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సోనియాతో స్టార్ట్ అవుతుంది ఈ సీజన్లో ఫస్ట్ నామినేషన్ చేయమని చెప్పి సోనియాని బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు సోనియా రాగానే మన బేబక్కని ఎన్నుకుంటుందన్నమాట. బేబక్క, నువ్వు మా ఆకలితో ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అన్న పాయింట్ అది మొన్న జరిగింది. యాక్చువల్లీ అక్కడ కుక్కర్ ఇష్యూ అయింది. సో కుక్కర్ ఇష్యూ వల్ల అలా జరిగింది. ఎవరైనా కూడా బిగ్ బాస్ హౌస్కి రాగానే వంట చేయమంటే ఎవరైనా కూడా అట్లా తడబడతారు, లేకపోతే కుక్కర్ ఇష్యూ అయిందో లేదా సంథింగ్ నిన్నటితో అయిపోయింది. దానికే నామినేషన్ చేసేయడమేనా సోనీ? బట్ అదే ఇష్యూ పెట్టుకొని సోనీ బేబక్కని నామినేట్ చేస్తుంది. బేబక్క కూడా మాట్లాడదాము అనుకుని రీజన్స్ చెప్దాం అనుకుంటే బట్ సోనీ వినట్లేదు, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు బేబక్కకి మాట్లాడడానికి. మధ్యలో మన నిఖిల్ ఇన్వాల్వ్ అవుతారు. నిఖిల్ ఇన్వాల్వ్ అయిన నిఖిల్ని కూడా నువ్వు చీఫ్ అయితే నేను వచ్చి నా నామినేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టాడా అది ఇది అని మాట్లాడుతుంది. అక్కడికి వాళ్ళ ఇష్యూ అవుతుంది. తర్వాత బేబక్క ఓకే అనేసి యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోతారు. దెన్ ఆఫ్టర్ దట్ ప్రేరణకి రీజన్ ఏంటంటే సోనియా నామినేట్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడినా నువ్వే మధ్యలో మాట్లాడేస్తావు, ఎవరిని మాట్లాడడం ఇవ్వలేదు, నువ్వు ఇక్కడ జాయ్ఫుల్గా ఉండడానికి వచ్చినావు, ఉండాలనేసి చెప్పినావు, ఉండి వెళ్ళిపోదాం అన్నట్టు చెప్పినావు, అది ఇది అంటుంది. సోనియా ఓకే నాకు నీది అర్థం కాలేదు, నేను అది చెప్పినందుకు వెరీ సారీ అన్నట్టు ఏదో సంథింగ్ చెప్పినా కూడా అసలు సోనీ వినట్లేదు. ఫైనల్లీ ప్రేరణ కూడా నామినేట్ అవుతుంది. ఓకే ఫైన్. తర్వాత బిగ్ బాస్ ఒక అడ్వాంటేజ్ ఇస్తాడనమాట ఈ 3 చీఫ్స్కి. ఏమంటే సో వాళ్ళని నామినేట్ చేయడానికి కుదరదు. అండ్ ఈ 3 చీఫ్స్ వచ్చి ఎవరైతే సోనియా వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది కదా, వీళ్ళిద్దరిని నామినేట్ చేసిన దాంట్లో ఈ చీఫ్లు ముగ్గురులో ఎవరో ఒకరు ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తిని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు వచ్చి ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అదేవిధంగా సోనియా బేబక్కని అండ్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఈ ఇద్దరిలో యష్మి కత్తి పట్టుకొని బేబక్కని నామినేట్ చేస్తుంది. అంటే సోనియా నామినేషన్లో బేబక్ ఉన్నట్టు అనమాట మీనింగ్. అది జరుగుతుంది. ఆ తర్వాత నబీల్ వస్తారు. నబీల్ ఎవరిని నామినేట్ చేస్తారంటే ఫస్ట్ మణికంఠని ఎందుకు నామినేట్ చేస్తాడంటే నువ్వు ఇక్కడ ఎవరితోనూ కలవట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు అనేసి అంటే ఇంకా మన మణికంఠ గారు ఉండరు కదా, తన రీజన్స్ చెప్తారు. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎలా వచ్చాను, ఇలా వచ్చాను, అలా ఉన్నాను, నాకు అలవాటు పడాలి, అది పడాలి. కరెక్టే, మన ఇంట్లో ఉంటే మనం ఒంటరిగా ఉంటాం, అది ఇది చేయొచ్చు. 10 మంది చూసే ప్రోగ్రామ్, 10 మంది ఉండే చోట మనము ఒంటరిగా కూర్చొని సైడ్లో ఉంటే కుదరదు కదా. అందరితోనూ ఉండాలి, అందరితోనూ కలిసి ఉండాలి. అప్పుడే ఏదైనా ఆడగలం, ఏదైనా పాడగలం, ఏదైనా అర్థం చేసుకోగలం. ఒంటరిగా అంటే ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో ఏం జరుగుతుందో తెలియదు, మధ్యలో మధ్యలో వస్తారు, అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఒకరికి చెప్పుకుంటే అది ఫిల్టర్ అయ్యి ఎట్లా అర్థమవుతుందో ఎవరికి తెలియదు. ఏదైనా జరిగేటప్పుడు అదే ప్లేస్లో నిలబడుకొని విని తర్వాత జడ్జ్ చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది. మన మణికంఠ గారు నార్మల్గానే జడ్జిమెంట్లో గొప్ప కాబట్టి వచ్చేస్తారనమాట. కాబట్టి తను అందరితో మింగిల్ అయ్యి ఎక్కడైనా ఏదైనా జరుగుతా అంటే చూసి విని జడ్జ్ చేస్తే కరెక్ట్. కాబట్టి తను అందరితో మింగిల్ అవ్వడం బెటర్ అనేసి నాకు అనిపిస్తుంది. నబీల్ ఆ రీజన్ వల్ల తనని నామినేట్ చేస్తారు. తర్వాత బేబక్కని నామినేట్ చేస్తారు. బేబక్కని నామినేట్ చేయడానికి నబీల్ ఒక రీజన్ చెప్తారు, నాకు మీ దగ్గర కనెక్షన్ రాలేదు. అఫ్ కోర్స్ నబీల్ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు, బేబక్క మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళిద్దరికి కనెక్షన్ రాలేదు. ఆడ 2 డేసే అయ్యింది. 2 డేస్లో కనెక్షన్ రావాలంటే కొంచెం కష్టమే అవుతుంది. బట్ తన రీజన్స్ తనకు ఉన్నాయి కాబట్టి ఇంకెవరిని చేయడానికి వీల్లేదు కాబట్టి కొంతమంది అది 2 డేసే కాబట్టి సో చేయడంలో తప్పులేదు, చేశారు. ఓకే ఫైన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అదే ప్రక్రియ, కత్తితో ఒకరిని ఒకరిని సెలెక్ట్ చేయాలి నామినేషన్స్కి. మళ్ళీ యష్మినే కత్తి పట్టుకొని మన మణికంఠ గారిని ఎలిమినేట్ చేస్తారు సేమ్ రీజన్కి. ఆ తర్వాత శేఖర్ భాష వస్తారు. శేఖర్ భాష వచ్చి మళ్ళీ బేబక్కని మణికంఠనే
ఎలిమినేట్ చేస్తారు. సో మణికంఠ అని శేఖర్ భాష ఎందుకంటే సెలెక్ట్ చేశారు నామినేషన్స్కి, లైక్ రూల్స్ నీ అంతటి నువ్వే కొత్త రూల్స్ పెడతావు, బిగ్ బాస్ పెట్టకపోయినా కూడా నీ రూల్స్ అనేది నువ్వు క్రియేట్ చేసి ఇచ్చేస్తావు, అది నాకు నచ్చట్లేదు అనే రీజన్తో సో శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేస్తారు. అండ్ దెన్ బేబక్కని నామినేట్ చేస్తాడనమాట ఫుడ్ గురించి. అదే ఫుడ్ ఇష్యూ జరిగింది కదా, అదే ఇష్యూని పట్టుకొని బేబక్కని నామినేట్ చేస్తారు శేఖర్ భాష. ఇంకా అంతటితో శేఖర్ భాష నామినేట్ అవుతుంది. శేఖర్ భాష నామినేషన్స్ని సో నైనిక వచ్చి కత్తితో మణికంఠ గారిని ఎన్నుకొని కత్తితో పొడుస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ బేబక్క వచ్చి నామినేట్ చేస్తారనమాట. బేబక్క ఎవరిని నామినేట్ చేస్తారంటే పృథ్వీని. సో పృథ్వీని బేబక్క నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో పృథ్వీ వచ్చి బేబక్కకి కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, వంట చేస్తుంటే ఓకే అన్నట్టు ఉన్నాడు కానీ సో అసలు హెల్ప్ చేయట్లేదు అన్న రీజన్తో బేబక్క సో పృథ్వీని నామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ పృథ్వీ చెప్పాలి రీజన్స్, చెప్పకుండా అరుస్తాడు. పృథ్వీకి సపోర్ట్గా సీత వస్తుంది. పృథ్వీ మీరు ఇట్లా యుటెన్సిల్స్ వాష్ చేశారు అండ్ వెజిటేబుల్స్ కట్ చేశారు కదా, చెప్పచ్చు కదా అనేసి సీత చెప్తుంది. అప్పుడు నిఖిల్ ఇన్వాల్వ్ అయ్యి సో అతని రీజన్స్ అతను చెప్తాడు, నువ్వెందుకు చెప్తున్నావు, అతను చెప్పాలి కదా అనేసి సీతకి నిఖిల్కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. దాని తర్వాత నిఖిల్ వచ్చి మన పృథ్వీని నామినేట్ చేస్తారు. దాంతో గొడవలు అవుతుంది, ఎపిసోడ్ ముగిస్తుంది. కానీ నేను ఇట్లా లైవ్ చూశానమాట. లైవ్లో చూసేటప్పుడు మణికంఠ రీజన్స్ వస్తాయి. సో మణికంఠ ఏమంటాడంటే లైక్ ఇట్లా నేను ఎక్కడి నుండి వచ్చాను, ఏం వచ్చాననే సెంటిమెంట్ సీన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది రేపటి ఎపిసోడ్లో వస్తుంది మనకి. లెట్స్ సీ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏ రీజన్స్ వల్ల ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారు అనేసి. ఇప్పటికైతే నామినేషన్స్ ఎక్కువగా వచ్చి మణికంఠకి బేబక్కకి పడినాయి. అండ్ ముగ్గురు నామినేషన్స్లో లేదు, నైనిక, నిఖిల్, యష్మి. ఇంకా ఎవరెవరు ఎంతమంది వస్తారు, ఎవరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారో చూద్దాము. అండ్ మీ రీజన్స్, మీ కమెంట్స్ ఏవైనా ఉంటే, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే నా కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ ఎట్ ప్రెజెంట్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ 8 రివ్యూస్. Thank you so much guys. Keep smiling always. Thank you.